అనుదిన వాగ్దాన సందేశం 1 కొరింథీయులు 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను, పానం చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, మీరు ఏమి చేసినా సరే అది దేవుని మహిమ కొరకే చేయండి అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాం, అనేకమైన పనులు చేస్తాం, అనేకమైన ప్రయాణాలు చేస్తాం. కానీ ఏమి చేసినా కూడా దాని యొక్క గమ్యము ఏం కావాలి అంటే దేవునికి మహిమ రావాలి. దేవుడు సంతోషపడాలి. ఆయన చిత్తము నెరవేర్చబడాలి అనే విధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఒక ప్రయాణం చేస్తున్నావు. ఒక ఊరికి వెళ్ళాలనుకుంటున్నావు. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా ఆలోచించాలి. నువ్వు ఒక వస్తువు కొనాలనుకుంటున్నావు. ఆ వస్తువు నువ్వు కొన్నందువలన దేవునికి మహిమ వస్తుందా లేదా అని ఆలోచించాలి. ఏదో ఒక వస్తువును ఒకరికి ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వు వారికి దాన్ని ఇచ్చడం ద్వారా దేవుడు సంతోషపడతాడా? దేవునికి మహిమ వస్తుందా? ఆయన చిత్తం నెరవేర్చబడుతుందా అని ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు చేసే పని అయినా, నువ్వు చేసే ప్రయత్నమైనా, నువ్వు చేసే కార్యమైనా, నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తనైనా ఏదైనా దేవునికి ఇష్టంగా లేదు, సరిగా లేదు అని నీకు అనిపిస్తుంటే, నీ మనస్సాక్షిని హెచ్చరిస్తుంటే, దాని విషయంలో నువ్వు ముందుకు వెళ్ళకుండా ఆగిపోవాలి. దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకోవాలి. లేదా నాకు తెలియటం లేదు, నేను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని అడగాలి. ప్రభువా, నేను ఈ యొక్క ప్రయాణం చేయమంటావా లేదా? చేస్తే నీకు సంతోషమేనా? నీకు మహిమ వస్తుందా అని మనం అడగాలి. అడిగితే దేవుడు మనకు తెలియచేస్తాడు. ఈ వస్తువు కొనమంటావా లేదా? లేదా ఆ కొద్ది రోజులు ఆగమంటావా? ఏం చేయమంటావు? నీ యొక్క ఆలోచన ఏంటి? నీ తలంపు ఏంటి? నా తండ్రి నాకు చెప్పయ్యా, నేను నీ నమ్ముకున్న బిడ్డని అని చెప్పి దేవుణ్ణి నువ్వు మొరపెట్టుకున్నప్పుడు, దేవుణ్ణి నువ్వు వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అయితే ఈరోజు చాలామంది అలా అడగటంకుండా వాళ్ళు సొంతంగా, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ముందుకెళ్ళటాన్ని బట్టి వారు కొన్ని విషయాలలో దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నారు. దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి సంతోషపెట్టలేమో, దేవుని మహిమపరచలేమో, మన జీవితాల్లో మనం దేవుని నుంచి పొందుకోవాల్సిన మేలులు, ఆశీర్వాదాలు, సంతోష సమాధానాలు పొందుకోలేకపోతాం. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న ప్రతి పనిలో దేవునికి మహిమ ఉందా లేదా అని ఆలోచన చేయాలి. ఒకరోజు ఒక స్త్రీ ఒక దైవ సేవకుని దగ్గరకు వచ్చి ఇలా అన్నదట, అయ్యగారు, నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను. అయితే వ్యాపారం ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, 1 నా కుటుంబ పోషణ కొరకు. 2 దేవుని పరిచర్య జరగాలంటే దేవునికి కూడా కొంత కానుకలు అవసరం కాబట్టి నేను వ్యాపారం చేస్తాను. వచ్చిన డబ్బులు నా కుటుంబాన్ని పోషించుకుంటాను. మిగిలిన డబ్బులన్నీ కూడా నేను దేవుని పరిచర్య కొరకు ఇచ్చి, దేవుని పరిచర్య జరగటానికి, సువార్త జరగటానికి నేను ఉపయోగపడతాను అని చెప్పిందట. పాస్టర్ గారు అన్నారు, మంచిదేనమ్మా, నువ్వు అలా ఆలోచించడం చాలా మంచిది. ఇంతకీ నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు అని అంటే, నేను పొగాకు వ్యాపారం చేయాలనుకుంటున్నాను అని చెప్పి. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మ, నువ్వు అనుకున్న ఉద్దేశం మంచిదే కానీ నువ్వు చేస్తున్న వ్యాపారం మంచిది కాదు. అందువల్ల నువ్వు మరొక వ్యాపారం చూసుకొని చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి పంపించాడంట. కాబట్టి ఈరోజు మన ఉద్దేశాలు బాగుండొచ్చు, చేసే పనులు బాగలేకపోతే దేవునికి సంతోషం రాదు, దేవునికి మహిమ ఉండదు. నీవు ఒక మంచి ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళొచ్చు, కానీ జరిగేది దానికి భిన్నంగా జరుగుతుండొచ్చు. అప్పుడు దాన్ని నువ్వు సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. లేకపోతే దేవునికి మహిమ రాదు, దేవుడు సంతోషపడడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరివైనా కావచ్చు, ఎక్కడి నుంచైనా ఈ మాటలు వినొచ్చు. కానీ నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఒకసారి పరిశీలన చేసుకుని, నేను చేస్తున్నది దేవునికి సంతోషమా? దేవునికి ఇష్టమా? దేవునికి ఆయన చిత్తానుసారంగా ఉందా? లేదా? అని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని తీసుకొని పరిశీలన చేసుకొని దాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి.
ఒకవేళ దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం లేదు, దేవునికి మహిమ రాదు అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాన్ని కొనసాగించకూడదు. దాన్ని నువ్వు ఆఫ్ చేయాలి. అలా చేసినప్పుడే దేవునికి మహిమ. ఒకవేళ నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి గాని, నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి గాని, దేవునికి మహిమ లేదు, దేవుడు సంతోషపడటం లేదు, దేవుడు బాధపడుతున్నాడు అని నీకు అనిపిస్తే, నువ్వు ఖచ్చితంగా నిన్ను పశ్చాత్తాపపరుచుకొని, యేసయ్యా నేను తెలియక అజ్ఞానంలో నీ మాటని అర్థం చేసుకోలేక, నీ మాటను గుర్తించక, నా సొంత ఆలోచనలో ఏదో నేను బుద్ధి లేక ఈ యొక్క విధంగా ముందుకెళ్ళాను. ఇలాంటి పనులు చేశాను. ఇక నేను చెయ్యను. నాయనా నన్ను క్షమించు, శుద్ధిపరచు. నేను చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నము నీకు మహిమకరంగానే చేస్తాను. నీ ఇష్టానుసారంగానే చేస్తాను. నువ్వు కోరుకున్నట్టే చేస్తాను అని యేసయ్య సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపంతో దేవుణ్ణి ప్రార్థించినా కూడా దేవునికి అది కూడా మహిమొస్తుంది. అప్పుడు కూడా దేవునికి మహిమొస్తుంది. ఒకవేళ నువ్వు అలా చేయకుండా, నువ్వు అలాగే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, దేవుడు నీ గురించి బాధపడుతూ ఉంటాడు. దే నీ వలన దేవునికి అవమానం వస్తూ ఉంటుంది. నువ్వు చేసే ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో నీకు రావాల్సిన మేలులు, నీకు రావాల్సిన దీవెనలు కోల్పోతూ వస్తావు. కాబట్టి అందుకని నా ప్రియ సంగమా, పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్న సమస్త కార్యాలని, సమస్త విషయాలని వాక్యంతో పరిశీలన చేసుకొని, వాక్యానుసారంగా ఉన్నాయో లేదో చూసుకొని, అప్పుడు దైవికంగా ఒక నిర్ణయం తీసుకొని, దైవ చిత్తానుసారంగా ముందుకెళ్ళండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని వృద్ధిపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఇంకా విస్తరింపచేస్తాడు. చివరకు భోజనం చేసినా, పానం చేసినా కూడా మీరు ఆలోచించుకొని చేయాలి. నేను ఇలా భోంచేసుడు ద్వారా, నేనిక్కడ భోంచేసుడు ద్వారా, నేనిక్కడ పానం చేయటం ద్వారా నా దేవునికి మహిమ వస్తుందా లేదా? నేను ఇది తినొచ్చా తినకూడదా అని ఆలోచన చేసుకొని సమస్త విషయాలలో, సమస్త కార్యాలలో దేవునికి మహిమ వచ్చేటట్టుగా నువ్వు నడుచుకున్నట్లయితే, దేవుడు రాబోయే దినాలలో నువ్వు ఆయన ఘనపరుస్తున్నావు కాబట్టి నీ జీవితాన్ని ఆయన ఘనపరచడం మొదలుపెడతాడు. నీ కుటుంబంలో ఆయన ఘనమైన కార్యాలు చేయటం మొదలు పెడతాడు. నీ యొక్క జీవితం ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావటం మొదలు పెడతాడు. నీ యొక్క కలిగిన సమస్తాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలబెట్టి, ఆయన స్థిరపరిచి వర్ధిల్లు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, నీవు ఈ రోజు నుంచి దేవుని మహిమకరంగా నడుచుకున్నటకు, దేవుణ్ణి మహింపరచుటకు, దేవుని చిత్తాన్ని చేయుటకు, దేవుణ్ణి సంతోషపెట్టుటకు దేవుడు తగిన జ్ఞానమును, కృపని మనందరికీ సహాయం చేసి నడిపించి వర్ధులు చేయునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, మేమేం చేసినా నిన్ను మహింపరచాలి. చివరికి భోజనం చేసినా, పానం చేసినా కూడా నిన్ను మహింపరచాలి అని చెప్పావు. కాబట్టి మేము చేస్తున్న పనులు, చేస్తున్న కార్యాలు, అయ్యా మేము వింటున్న విషయాలు, చూస్తున్న విషయాలు నీకు సంతోషంగా ఉన్నాయా లేవంటే, నిజంగా చెప్పాలంటే మీకు సంతోషంగా లేవు. చాలా వాటిల్లో తప్పిపోతున్నాం. దయచేసి మీ రక్తంతో కడగండి, శుద్ధిపరచండి, పరిశుద్ధపరచండి. మీకు ఇష్టంగానే మేము జీవించటానికి, మేము ఇష్టంగానే పని చేయటానికి, ఇష్టంగానే నడుచుకోవటానికి మీ ఆత్మ ద్వారా, మీ కృప ద్వారా, మీ సహాయం ద్వారా ప్రతి బిడ్డకిని, ప్రతి కుటుంబానికిని, ప్రతి ఒక్కరికిని ఆయన పేరు పేరున మీ సహాయం చేసి, ఆస్వాదించి, వర్ధలు చేసి, బలపరిచి, నీ కృపతో, నీ సహాయంతో, నీ దీవెనతో, నీ మేలుతో ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు సహాయం చేయమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ దినం నీ ప్రజలు వెళ్తున్న పనుల్లోనూ, మార్గాల్లోనూ, ప్రయాణాల్లోనూ, అయా ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ప్రతి విషయంలో నీ పరిశుద్ధాత్మ ద్వారా బలమైనటువంటి కార్యాలు, బలమైన సహాయాలు దయచేసి, ఆశీర్వదించి, వర్ధలు చేసి, ప్రత్యేకమైన నీ కృపతో, ప్రత్యేకమైన సహాయంతో ప్రతి కుటుంబానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకు మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధి బాధలని, ఆరోగ్య సమస్యల్ని, ఆర్థిక ఇబ్బందులని, కుటుంబ సమస్యలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. అవన్నీ తొలగించి వేసి నీ సంతోషంతో, నీ సమాధానంతో, నీ ఆశీర్వాదంతో నింపున్నారు తండ్రి.
దేవా, నీ ప్రజలు చేస్తున్న పనుల్ని అయ్యా మీరు తోడుగా ఉండి ఆస్వాదించండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి ఆస్వాదించండి. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండి ఆస్వాదించండి. జీవనోపాధి కొరకు నీ బిడ్డలు చేసుకుంటున్న ప్రతి విషయంలో, ప్రతి పనిలో నీ ఆశీర్వాదం, నీ మేలు కలిగించి కాపాడి వర్ధలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నా తండ్రి యేసు ప్రభువా, అయ్యా నీ ప్రజలకి కావలసిన సమస్త ఈవులను, సమస్త మేలులను నీ నామం పేరిట దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మా దేశమును, దేశ నాయకులను, అధికారులను బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు రక్షించండి. ఏ ఆత్మ నరకానికి పోకుండా ప్రతి ఆత్మను ప్రభా మీరు రక్షించి కాపాడి నీ రాజ్యంలో చేర్చుకోమని, నీ కార్యాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, సార్వత్రిక సంఘాన్ని, సంఘాల్లో ఉన్న ప్రజలను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క సేవకుని బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని, ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురమ్మని, ఒడిదుడుకులు సరిచేయమని, నీ బలమైన పరిచర్య ఈ భూమి మీద జరిగించబట్టుకు మా తరంలో నీ యొక్క కృప, నీ బాహుల్యము చూపించమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను అన్ని విధాలుగా, అన్ని విషయాలలో నీ ప్రజలను బ్లెస్ చేయండి తండ్రి. నాయనా, ఏ మనవలో వారికి ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చని తండ్రి. అయ్యా నిన్ను నమ్ముకొని మా ద్వారా నిన్ను ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రత్యేకంగా స్తుతించి ప్రార్థిస్తున్నాయ్యా. నువ్వు తండ్రి మందిరానికి వస్తున్న బిడ్డలు కానివ్వండి, అలాగే యూట్యూబ్లో వాక్యం ఉంటున్న బిడ్డలు కానివ్వండి, టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న బిడ్డలు కానివ్వండి, అందరినీ నీ నామలో బ్లెస్ చేసి, ఆస్వాదించి, దీవించి, వర్ధలు చేసి, ప్రత్యేకమైన నీ కృపా కనిక్రమలు, నీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అందించమని, ఆశీర్వదించమని, వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డలని, కుటుంబాలని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన నీ సమాధానం, నీ సంతోషం, నీ ఆనందం వారి జీవితాల్లో నిండుగా మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యాధి బాధల నుంచి నాథుడైన యేసు నామములో విడుదల కలిగించడానికి ప్రార్థిస్తున్నాను. ప్రతి విధంగా దురాత్మకులను, సాతానికులను, సుదర శక్తులను, మంత్రశక్తులను, శాతబుల శక్తులను, చిల్లంగ శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను, నిర్మూలం చేస్తున్నాను. నీ నామములు వాటిని దూరపరచండి. నీ నామములు వాటిని నిర్మూలం చేయండి. నీ ప్రజల చుట్టూ కంచి వేయనైనా అయ్యా, ఏబుకు వేసినట్టుగా ఆయన నీ బిడ్డలు అందరి చుట్టూ కంచి వేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.